చూసిన చారి ఎస్. ఇప్పుడు నా ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ చూసిన, ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలో ఆయన కదా నేనున్న ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళ బచాయించాలని ఈటెల రాజేందర్ గారు తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా, పాతోళ్ళమే. ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి, మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి, ఒక మీటింగ్ నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి ఈ బ్రేక్ అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వడుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదాకా కోరమంటారు ఇంకా? ఇదంతా ఈటెల రాజేందర్ గారు మీరు కూడా ఈ పని చేస్తే బాగుంటుంది, చేయండి ఇక మీరు. ఎందుకంటే మీదే కదా గవర్నమెంట్, నీకు కూడా రెస్పాన్స్ ఉంది కదా. కరీంనగర్ ఇప్పుడు ఎంపీ ఎక్కడ మన ఇది కదా. ఓకే సరే, నువ్వు బీజేపీ ఎంపీవి, ఎట్లయితే ముందు బీజేపీ ఎంపీవి, అది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఉండేవి. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడు మీ బీజేపీ కీ ఎంపీవి కాబట్టి మీరు బెటర్ ఇది ఈ కోఆర్డినేషన్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, మా మినిస్టర్ గారు రెడీ ఉన్నారు, వాళ్ళని రెడీ చేయండి. అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు రెడీ చేయండి. మీరు ఎట్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, రెడీ చేసి ఢిల్లీకి లెటర్ రాసేసేయండి. అది కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఈ టీవీలలో ముందు మాట్లాడు బంద్ చేసేయండి. ఇక ఎవరన్నది? ఇప్పుడు ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి వాళ్ళ కొట్టుకుంటుంది మేము. అయ్యా అప్పులు చేసే కొడుకు నెత్తి వాళ్ళ కొట్టుకున్నట్టు ఉంది ఇలా కథ కదా. అయ్యా అసలు చేస్తే కొడుకు ఏమన్నా ఇల్లు చదువుతాడు, కానీ అయ్యా అప్పులు చేసిపోతే కొడుకు ఏం చేయాలి? అటు అప్పులు కట్టాలి, ఇటు ఇల్లు సంసారం చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెండు బాధ్యతలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పుకు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అప్పుడేముండే సింగిల్ ఏజెండా ఉండే, అప్పులు చేయాలి, సంసారం నడపాలి. ఇప్పుడు వీడేముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు అప్పులను సంపాదించాలి, కొంత మిత్తిగా